హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన గోల్డ్ చైన్ మేనేజర్ యాప్లో అయితే ఒక న్యూ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. అదే మన ఫుట్బాల్ గేమ్ గురించి అండి. సో మన ప్రాజెక్ట్ వాళ్ళు అయితే ఒక ఫుట్బాల్ గేమ్ అయితే లాంచ్ చేయాలనుకుంటున్నారండి. సో దానికి సంబంధించి అయితే మనకి ఎగ్జాక్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్త అండి. అది తీసుకోకపోతే మన అకౌంట్ అయితే మనం మిస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. సో ఖచ్చితంగా ఆ ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి, మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమిటి, అవన్నీ కూడా మీకు చెప్పాలనుకున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చినప్పుడైతే మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా మన సిలే వ్యాలెట్ గురించి ఏదో ఒక అప్డేట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మన సిలే వ్యాలెట్లోనండి మార్చ్ 28 ఫైనల్ డేట్ అండి. మైగ్రేషన్ కోసం అయితే మార్చ్ 28 మన ఫైనల్ డేట్ అండి. సో ఈ లోపల అందరూ కూడా ఈ యొక్క మైగ్రేషన్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఎవరైతే చేసుకున్న వాళ్ళందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకి 29th అయితే చేసుకోలేదనుకోండి, ఆ 25% టోకెన్స్ ఏవైతే ఉంటాయో మనకైతే బర్న్ అయిపోతాయండి. ఇంక శాశ్వతంగా మనకైతే బర్న్ అయిపోతాయి అనమాట. కాబట్టి అందరూ కూడా 28th లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చేసుకోవడానికి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. లేదనుకుంటే ఇంతకాలం పడిన శ్రమ మనకైతే వృధా అయిపోతుందండి. సో దయచేసి ఆ పాయింట్ అయితే గమనించండి. మీరు ఈ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసిన తర్వాత అయితే ₹150 24 అవర్స్లో మీకైతే మీ బిఎన్బి రిసీవ్ అయితే అవుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఇంకా మనం మెయిన్ టాపిక్కి వచ్చేద్దామండి. ఇక్కడ చూడండి, మా సెకండ్ మైల్ స్టోన్కి అయితే మేము రావడం జరిగింది. అదే మన ఫుట్బాల్ ఫామ్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫుట్బాల్ ఫామ్ అనే ఒక గేమ్ అండి. ఈ గేమ్ని అయితే మన వాళ్ళైతే మన జీసీఎం మేనేజర్ అంటేనండి మన గోల్డ్ చైన్ మేనేజర్ యాప్లో కాకుండా దీని ఒక సపరేట్ యాప్లోకి అయితే తీసుకురావడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి అప్డేట్ అనమాట. ఈ యొక్క యాప్ పేరు వచ్చేసండి, గేమ్ పేరు వచ్చేసి ఫుట్బాల్ ఫామ్ అండి. ఫుట్బాల్ ఫామ్ అనే పేరు అయితే దీనికి ఇక్కడ వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఈ గేమ్ వల్ల ఏంటంటే మనమైతే ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ అయితే ఉంటారండి. ఈ యొక్క గేమ్ మొత్తం మనకైతే డిజిటల్గా ఉంటుందండి. సో ఏంటంటే ఇక్కడ మనకి దీంట్లో ప్లేయర్స్ అయితే ఉంటారన్నమాట. ఆ ప్లేయర్స్ కానీ మన దగ్గర ఉన్నారనుకోండి, ఆ ప్లేయర్స్ని మనం సెల్ చేసుకోవడం ద్వారా కూడా మనమైతే ఈ యొక్క జీసీఎం టోకెన్స్ అయితే సంపాదించుకోవచ్చండి. సో గేమ్ వచ్చిన తర్వాత మీకైతే ఇంకా క్లారిటీగా నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ముందుగా అయితే ఇది ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 4న ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్లో అందుబాటులోకి వస్తుంది. సో ఈ యొక్క గేమ్ అండి మనకైతే ఫుట్బాల్ ఫామ్ గేమ్ అనమాట. ఈ యొక్క యాప్ రూపంలో తీసుకొస్తున్నారు. సపరేట్ అండి, మన మైనింగ్ యాప్ కాకుండా సపరేట్ యాప్ అనమాట. ఈ యొక్క యాప్ అయితే మనకి ఏప్రిల్ 4వ తారీఖు అయితే ప్లే స్టోర్లోను అదేవిధంగా యాపిల్ స్టోర్లోను అవైలబుల్కి రాబోతుందండి. సో మన వాళ్ళైతే చెప్పారు ఈ యొక్క మార్చ్ మంత్ ఎండ్కి తీసుకొస్తామని చెప్పారండి. కాకపోతే కొంచెం ఆ డిలేస్ వల్ల అయితే, వర్క్ డిలే వల్ల అది ఏప్రిల్ 4కి అయితే పోస్ట్ పోన్ కావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనకైతే వచ్చేస్తుందన్నమాట, ఇబ్బంది ఏం లేదు. సున్నితమైన మరియు దోషరహితమైన అనుభవాన్ని అందించడానికి మా డెవలప్మెంట్ బృందం ప్రస్తుతం క్లోజ్డ్ టెస్టింగ్ నిర్వహిస్తుంది. సో ఫైనల్ టెస్టింగ్ అయితే చేస్తున్నారండి. అది అయిపోయిన తర్వాత అయితే మనకి యాప్ అయితే లాంచ్ కూడా అయిపోతుంది అనమాట. ఫుట్బాల్ ఫామ్తో ఆటగాళ్ళ అభివృద్ధి అనేది కేవలం ఒక ఫీచర్గా మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉండబోతుంది. సో ఎందుకంటేనండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే ఒక డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు. అది కూడా ఫుట్బాల్ గేమ్ అండి. సో మనం చూసినట్లయితే కొన్ని ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. క్రికెట్ గేమ్ అని, కబడ్డీ గేమ్ అని చాలా ఉంటాయి కదా. సేమ్ అదేవిధంగా వీళ్ళైతే ఫుట్బాల్ మీద అయితే ఫోకస్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే ఒక గేమింగ్ యాప్ అయితే తీసుకురావాలని కోరుకుంటున్నారు. సో దాని కమ్యూనిటీ కావాలి కాబట్టి మైనింగ్ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు ఎంచుకోవడం జరిగిందనమాట. సో అందుకే మనకైతే ఫ్రీగా మైనింగ్ అయితే ఇచ్చి ఇన్కమ్ అయితే ఇవ్వబోతున్నారు. సో వీళ్ళకి కూడా కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మ్యూచువల్గా ఇద్దరు కూడా బెనిఫిట్ అండి. సో మనకి బెనిఫిట్, వాళ్ళు కూడా బెనిఫిట్ అనమాట. ఈ వ్యవస్థ మా రెండవ ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. మీ ఆటగాళ్ళను అభివృద్ధి చేయడం ద్వారా కేవీసీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు వారిని గోల్డ్ చైన్ మేనేజర్ ప్రధాన గేమ్లో విలీనం చేయగలుగుతారు. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క యాప్లో కేవైసీ వస్తుందో, కేవైసీ కూడా చేసుకోవాలని మనందరం కూడా చేసుకున్న తర్వాత అండి ఈ యొక్క యాప్ అండి, ఈ ఫుట్బాల్ ఫామ్ అనే యాప్లోకి అయితే మన జీసీఎం అంటే మన మైనింగ్ యాప్లో నుంచి వేరే యాప్లోకి అయితే మన ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని మనమైతే జీసీఎం టోకెన్స్ కూడా మైనింగ్ ద్వారానే కాకుండా అదనంగా కూడా మనమైతే సంపాదించుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే ఉందన్నమాట. మీ బృందాన్ని సొంతం చేసుకోండి. మీ ఆటగాళ్లను అభివృద్ధి చేసి వారి విలువను పెంచండి. ఈకోసిస్టంలో చురుకైన పాత్ర పోషించండి. ఈ యొక్క నిర్మాణంలో జీసీఎం కాయిన్ అనేది అత్యంత కీలకమైన భాగాలలో ఒకటిగా నిలుస్తూ గోల్డ్ చైన్కు ఒక సాధారణ ప్రాజెక్ట్ స్థాయి నుంచి ఒక నిజమైన గేమింగ్ మరియు ఆర్థిక అనుభవంగా మారుస్తుంది. సో ఖచ్చితంగా అండి వీళ్ళైతే ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు కాబట్టి మనకైతే ఈ యొక్క జీసీఎం టోకెన్ కూడా మనకి మంచి ప్రైస్కి లిస్ట్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ మనకైతే టెస్ట్ నెట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, దాంట్లో అయితే $25 అయితే నడుస్తుంది అనమాట.
ఒక్కొక్క టోకెన్ వచ్చేసి మనకైతే $25 అండి. సో డెస్టినేట్లు అయితే సో మనం మెయిన్ నెట్కి వచ్చేటానికి ఒక $1 అనుకుందాం. సో ఒక ₹100 అనుకోండి రఫ్గా చెప్పాలంటే. 1 టోకెన్ ఈక్వల్ టు $1 అనమాట. సో కొంచెం మన ఎక్స్పెక్టేషన్ తక్కువలో పెట్టుకుందాం. అంతకు మించి ప్రైస్ పెరిగిందంటే సంతోషమే, కాదంటలేదు. కాబట్టి ఇది మీ అందరూ కూడా దయచేసి గమనించాలని కోరుకుంటున్నాను. కాబట్టి అందుకేనండి ఈ యొక్క అప్డేట్ అయితే వీళ్ళు నిన్న ఈవినింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో సపరేట్ యాపే రాబోతుంది. మన యాప్లో ఒక కో యాప్ కాదండి, సపరేట్ యాపే మనకైతే అఫీషియల్గా రాబోతుంది అనమాట. సో ఈ యొక్క యాప్ వచ్చిన తర్వాత దీన్ని మనకి ఏ విధంగా లింక్ చేసుకోవాలి, దీనివల్ల మనకి ఇంకా క్లుప్తంగా బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి ఇప్పుడండి ఇంకా చాలా చాలా ముఖ్యమైన అప్డేట్లకు వచ్చేసాం మనం ఇక్కడ. ఇది అందరూ కూడా తెలుసుకోవాలండి. ఈ యాప్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో అందరూ కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ చూడండి, టాస్క్ సిస్టమ్ అప్డేట్ అండి. మా ఏఐ పర్యవేక్షణ వ్యవస్థ క్రమరహిత కార్యకలాపాలలో 24,240 యొక్క అకౌంట్‌లను గుర్తించింది. సో ఏంటంటేనండి ఈ యొక్క యాప్‌లో అయితే మనం కొన్ని టాస్కులు చేయడం ద్వారా కూడా జీసీఎం టోకెన్స్ అయితే సంపాదించుకోవచ్చు. కొన్ని టాస్కులండి. ఏ టాస్కులు అంటే సోషల్ మీడియా టాస్కులు అనమాట. సో ఎవరైతే కొంతమందండి ఆ టాస్కులను కంప్లీట్ చేయకుండా టోకెన్స్‌ని అయితే క్లెయిమ్ చేయడం జరుగుతుంది కొంతమందండి. సో ఖచ్చితంగా ఇదైతే ఇల్లీగల్ యాక్టివిటీ కిందకైతే వస్తుందండి. కొత్త పర్యవేక్షణ వ్యవస్థకు మారే ప్రక్రియలో భాగంగా ఈ అకౌంట్లు మేము తాత్కాలికంగా మినహాయింపునకు గుర్తింపు చేస్తున్నాము. సో ఎవరైతే ఈ 24,000 మంది ఉన్నారో, ఎవరైతే ఇక్కడ రూల్స్‌ని ధిక్కరించి ఎవరైతే కొంతమంది యాక్టివిటీస్ ఇస్తారో వాళ్ళకైతే ఈ అకౌంట్ అయితే కొంతకాలం ఫ్రీజ్ కావడం జరిగింది. సో దయచేసి మనమైతే ఆ తప్పు చేయకూడదండి. అది ఎక్కడ ఉంటుందో కూడా మీకైతే నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడైతే. సో చూడండి ఇక్కడ మైనర్లందరికీ ఈ వ్యవస్థ న్యాయంగా ఉండేలా చూసేందుకు కొత్త రక్షణలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. టాస్క్ వెరిఫికేషన్ టైం అనేది 4 గంటలకైతే పెరిగింది. సో మనం వన్స్ టాస్క్ చేసేసిన తర్వాత అది వెరిఫై చేయాలి కోర్ టీం వాళ్ళైతే. ఎందుకంటే మనం టాస్క్ కరెక్ట్‌గా చేస్తున్నామో తెలుసుకోవాలి కదా వాళ్ళు. అందుకే 4 గంటలైతే టైం అయితే పడుతుందన్నమాట. నేను చెబుతాను అది లాస్ట్‌లో మళ్ళీ. ఆధారిత టాస్క్ పర్యవేక్షణ వ్యవస్థ ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది. విధి కార్యకలాపాలు స్వయంచాలకంగా విశ్లేషించబడ్డాయి. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేము కొత్త సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తున్నందున ఇది ఒకసారి ఇదే ఫైనల్‌గా ఇచ్చే హెచ్చరిక. సో ఈ తప్పు ఇంకొకసారి చేయవద్దని చెబుతున్నారండి. ఆ తప్పు ఏమిటో కూడా నేనైతే లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఇప్పటి నుండి పనులను సర్దిగా పూర్తి చేయకుండా పదే పదే రివార్డులను క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించే అకౌంట్‌లో ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది రీసెట్ అయితే అవుతుంది. సో మీ అకౌంట్‌లో 1,00,000 టోకెన్లున్నా, 100 టోకెన్లున్నా, 1000 టోకెన్లున్నా జీరోకైతే వచ్చేస్తుందనమాట. ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళ సంగతి, మన గురించి కాదు. నిజమైన మైనర్ల కోసం గోల్డ్ చైన్ ఈకోసిస్టమ్‌ను న్యాయబద్ధంగా మరియు సుస్థిరంగా ఉంచడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. సో అండి వీళ్ళైతే ఏఐ టెక్నాలజీ దీంట్లో ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. దీన్ని బట్టి అయితే మనకి ఈ వెరిఫికేషన్ మొత్తం కూడా జరుగుతుంది. సో మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఏ విధంగా కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో అవన్నీ కూడా మీకైతే నేను చూపించాలనుకుంటున్నానండి. ఒకసారి చూపిస్తాను. ముందుకైతే మన యాప్ ఓపెన్ చేసుకోవాలి. మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అండి ఇక్కడ మీరు కింద చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. టాస్క్స్ అని, రెఫరల్స్ అని, యాక్టివ్ మైనింగ్ అని, స్టాటిక్స్ అని, వ్యాలెట్ అని ఉంటుందండి. మీరేం చేస్తారంటే టాస్క్లోకి రండి. ఇక్కడ చూసారు కదండి మనకైతే రెడ్ మార్క్లో అయితే ఒక నోట్ అయితే ఉందన్నమాట, అడ్వాన్స్డ్ టాస్క్ వెరిఫికేషన్ సిస్టమ్. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇక్కడైతే కొన్ని సోషల్ మీడియా టాస్క్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ టాస్క్లు కానీ మీరు చేయకుండా అండి ఆ టోకెన్స్ని క్లెయిమ్ చేయాలని కోరుకుంటారు. ఎవరైతే ఆ విధంగా చేస్తారంటే పని చేయకుండా జీతం కావాలంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇక్కడైతే అకౌంట్లో బ్యాలెన్స్ మొత్తం కూడా రీసెట్ అయితే అవుతుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుందండి. ఇది ఎందుకంటే చేయకుండా పని కాబట్టి అనమాట. సో అందుకే ఇక్కడ రెడ్ టేబుల్ మనకి ఇది ఇచ్చారు. మనమైతే పైన అండర్స్టాండ్ అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ చూడండి. మన టాస్క్లోకి వచ్చిన తర్వాత 3 టాస్కులు ఉంటాయి. పైన డైలీ టాస్క్లని, సోషల్ మీడియా అని, మై రివార్డ్స్ అని చాలా ఉంటాయి కదా. పైన మీరేం చేస్తారంటే డైలీ టాస్క్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక టాస్కు, ఫేస్బుక్ ద్వారా ఒక టాస్కు, అదేవిధంగా మనకైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక టాస్కు, ఈ విధంగా ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క జీసీఎం నెట్వర్క్ సంబంధించిన టాస్క్లు మనం చేయడం ద్వారా అయితే ఈ పాయింట్స్ని గెయిన్ అవ్వచ్చు. సో ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక టాస్క్ అయితే ఇచ్చారు, రీట్వీట్ చేయడం అనేది. ఇది చేస్తే 15 టోకెన్లు అయితే వస్తాయన్నమాట. ఇది స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత అండి మనం ఇక్కడ ఈ రూల్స్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. సో ఎవరైతే ఈ రూల్స్ని ఫాలో అవ్వకుండా ఇక్కడైతే ఈ రివార్డ్స్ని క్లెయిమ్ చేయాలని కోరుకుంటారు కొంతమంది. ఎందుకంటేనండి వెరిఫికేషన్ అవ్వాలి కదా ముందు, మన టాస్క్ అనేది ఖచ్చితంగా చేసాం లేదు. వెరిఫికేషన్ అవ్వకముందు అక్కడైతే క్లెయిమ్ టోకెన్ అయితే వస్తుందన్నమాట. అది ఎవరైతే క్లెయిమ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా అది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వెళ్తుందండి. సో అప్పుడైతే మన టోకెన్ బ్యాలెన్స్ మొత్తం కూడా జీరో అయిపోతుంది అనమాట.
సో మన అకౌంట్లో ఎన్ని టోకెన్స్ ఉన్నా సరే మనం పని చేయకుండా ఖచ్చితంగా ఇక్కడైతే క్లెయిమ్ చేసుకోకూడదు. ఈ యొక్క టాస్క్ అనేది ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుందండి. సో చెబుతున్నాను, దీని జోలికైతే మీరైతే వెళ్ళకుండా జస్ట్ మైనింగ్ మాత్రం చేసుకోండి. సో దీని గురించి అయితే నేను కూల్గా క్లారిటీగా మరొక వీడియోలో అసలు ఈ టాస్కుల్ని చాలా జాగ్రత్తగా ఏ విధంగా చేయాలి, అప్పుడైతే మన అకౌంట్కి జాగ్రత్తగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, నేను చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే. దయచేసి అందరూ కూడా వీటి జోలికైతే ఇప్పట్లో వెళ్ళొద్దు, నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాగ్రత్తగా చేసుకోండి, లేదనుకుంటే వెయిట్ చేయండి. సో మైనింగ్ మాత్రం ఎవరు ఆపొద్దండి, మనకైతే చాలా మంచి ప్రాజెక్టు, గేమ్ కూడా రాబోతుంది, టోకెన్ లిస్టింగ్ వాల్యూ కూడా అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి అందరూ కూడా మైనింగ్ అయితే చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ.